ఓకేనన్నా? మనం లీనియర్ ఈక్వేషన్స్ నుంచి ప్రీవియస్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ 9th ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఎందుకంటే మనం ఇక్కడ సైన్స్ని కూడా మనం మ్యాథ్స్లో యూజ్ చేసినాము. మ్యాథ్స్ అనేది సైన్స్లో ఎలా ఉపయోగపడుతుందో కూడా బాగా తెలుస్తుంది. చూడండి, ద ఫోర్స్ అప్లైడ్ అన్ ఎ బాడీ ఆఫ్ mass 6 kgs is directly proportional to the acceleration produced by the body. Write the equation to express this observation and draw the graph of the equation. ఇది కూడా అడిగాడు మనం. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ముందు ఒక లీనియర్ ఈక్వేషన్ని ఫ్రేమ్ చేస్తా. ఫ్రేమ్ చేసేటప్పుడు మనకు ఫిజిక్స్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉందో లేదో చూద్దాం ఒకసారి. ఇది ఒక బాడీ, దీని మాస్ 6 kgs. దీని మీద మనము కొంత ఫోర్స్ అప్లై చేస్తాం. ఫోర్స్ అప్లై చేసినప్పుడే కదా ఈ పొజిషన్ నుంచి ఇలాగా మూవ్ అవుతూ ఇంకో పొజిషన్కి వెళ్తుంది. ఇది ఎన్ని కేజీలు? 6 kgs. దీని వెయిట్ అయితే చేంజ్ చేయదు. నువ్వు ఫోర్స్ ఎక్కువ అప్లై చేస్తే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుద్ది, తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుద్ది. అంటే మూవ్ అవుతుంది. మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్కి ఎప్పుడు ఏముంటుంది? కొంత వెలాసిటీ ఉంటుంది. ఆ వెలాసిటీ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి చేంజ్ అవుతుంది. దాన్ని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటారు. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీనే మనం ఏతో రిప్రజెంట్ చేస్తాం, యాక్సలరేషన్. ఏదైనా ఒక బాడీ మీద నువ్వు ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ బాడీలో మూవ్ అవటం వల్ల దాంట్లో వెలాసిటీలో చేంజ్ అవుతుంది. ఆ వెలాసిటీలో చేంజ్నే యాక్సలరేషన్ అంటారు అనమాట. ఇక్కడ అందుకే రాశాడు, the force applied on a body of 6 kgs is directly proportional to the acceleration produced in a body. ఎప్పుడైతే నువ్వు ఫోర్స్ అప్లై చేసినావో దాంట్లో యాక్సలరేషన్ డెవలప్ అవుద్ది. యాక్సలరేషన్ ఎప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ ఉంటుంది అనమాట. నువ్వు ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఎక్కువ యాక్సలరేషన్ ఉంటుంది, తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే తక్కువ యాక్సలరేషన్ ఉంటుంది. సో నేను ఇప్పుడు దీన్ని ఒక ఈక్వేషన్ కింద ఫ్రేమ్ చేయాలి. ఫ్రేమ్ చేసేటప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఎక్స్ వై అనేవి 2 క్వాంటిటీస్ తీసుకుంటా. ఎక్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ యాపిల్స్, వై అంటే ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ యాపిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒక యాపిల్ తీసుకున్నాను అనుకో, దాని కాస్ట్ ఒక 10 రూపీస్ తీసుకుంటా. 2 యాపిల్స్ కాస్ట్ ఎంత అవుతుంది? 20 రూపీస్ అవుతుంది. 3 యాపిల్స్ కాస్ట్ ఎంత అవుతుంది? 30 రూపీస్ అవుతుంది. అంటే ఎక్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది అని దాని అర్థం. ఎందుకంటే ఇది ఇంక్రీజ్ అవుతుంటే ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నీకు ఫోర్స్ ఎక్కువ అప్లై చేస్తే ఎక్కువ యాక్సలరేషన్, తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే తక్కువ యాక్సలరేషన్. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు కరెక్ట్గా 1ని 10తో డివైడ్ చేయండి. 1ని 10తో డివైడ్ చేయి అంటే నేను ఎక్స్ వాల్యూని వై వాల్యూ తోటి డివైడ్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, నేను హైలైట్ చేసిన మళ్ళీ ఎక్స్ వాల్యూని వై వాల్యూతో డివైడ్ చేశాను. ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 10 డివైడ్ చేశాను, 1/10 వచ్చింది. మళ్ళీ ఈ కేసులో x2 y20. సో అప్పుడు ఎంత అవుతుంది? మళ్ళీ అప్పుడు 2 1 జారు 2 10 జారు మళ్ళీ 1/10. అలాగే 3ని 30తో డివైడ్ చేస్తే అప్పుడు కూడా నీకేమొస్తుంది? 1/10 వస్తుంది. అంటే x/y ఈక్వల్స్ టు ఒక కాన్స్టెంట్ అని మనం 8th క్లాస్ మ్యాథ్స్లో నేర్చుకున్నాం. అప్పుడు x ఈక్వల్స్ టు k ఇంటూ వై ఇలా కూడా రాసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ y డివైడ్ అవుతుంది, అవసరం కలిగితే మల్టిప్లై అవుతుంది. అలాగే ఇక్కడ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ టైమ్స్ ఏ అవుతుంది. సో ఇది రాసిన తర్వాత ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కే ప్లేస్లో నేను 6 రాశాను, ఏ రాశాను. 6 ఎందుకు రాశానంటే ఈ కాన్స్టెంట్ ఇక్కడైనా 6 kgs ఉంటుంది. దీన్ని ఎంత ఫోర్స్ చేసి ఎంత దూరం వెళ్ళినా దాని వెయిట్ అనేది చేంజ్ అవ్వదు. ఆ వెయిట్ చేంజ్ అవ్వడం వల్లనే ఈ కే ప్లేస్లో మనము 6 పెట్టుకుంటాం. దాన్నే మనము న్యూటన్ సెకండ్ లా అంటాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు
MA అని కూడా పిలుస్తాము. వేర్ F is the force, M is the mass and A is the acceleration. మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ అని ఎవరిచ్చారు డెఫినేషన్? న్యూటన్ ఇచ్చాడనమాట. ఇక్కడ ఎఫ్ అనేది వేరియబుల్, ఏ అనేది వేరియబుల్, 6 అనేది కాన్స్టెంట్. ఇక్కడ ఈ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 6A అనేది మనకి ఇక్కడ ఒక లీనియర్ ఈక్వేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లీనియర్ ఈక్వేషన్ తీసుకుని మనం ఇప్పుడు ఇక్కడ రాసిన మొత్తం అంతా let the force is equals to F, that is equal to say some x. Next, acceleration that is A, మనం ఇక్కడ some y అనుకుందాం. సో న్యూటన్స్ సెకండ్ లా ఏం చెప్తుంది? F is equals to MA. ఇక్కడ మాస్ కూడా ఇచ్చేసాడు. మాస్ ఈజ్ ఈక్వల్ టు 6 kgs అది అనమాట. సో ఎఫ్ అంటే నేను ఎక్స్ అనుకున్న కనుక ఎక్స్ రాస్తున్నాను. ఎం అనేది మాస్ 6 kgs కనుక 6 రాశాను. యాక్సలరేషను వై కనుక వై రాశాను. సో దిస్ ఈజ్ మై లీనియర్ ఈక్వేషన్. నౌ ఐ వుడ్ లైక్ టు డ్రా ద linear a straight line in the graph. Now coming to table preparation. ఎప్పుడు చెప్తా ఉంటాను ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి నానా అని. సో దిస్ ఈజ్ మై టేబుల్. సో ఇందులో నేను కొన్ని పాయింట్స్ తీసుకుంటాను నాన్న. ఓకే, దిస్ ఈజ్ మై ఎక్స్, దిస్ ఈజ్ మై వై, దిస్ ఈజ్ ఎక్స్ కామా వై. మీకు తెలుసు కదా టేబుల్ ప్రిపరేషన్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ నేను ఎక్స్ వాల్యూ నేను ఏం చేస్తానంటే 12 తీసుకుంటాను అన్న. ఎంత తీసుకుంటాను నేను? ఎక్స్ వాల్యూ 12 తీసుకుంటాను. అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఎంత పెట్టుకోవచ్చు? 12 పెట్టుకోవచ్చు. 12 ఈజ్ ఈక్వల్ టు 6y. 12/6 ఈజ్ ఈక్వల్స్ టు y. ఎందుకని 6 మల్టిప్లై అవుతే 12ని డివైడ్ చేస్తుంది. ఎన్నిసార్లు పోతుంది ఇక్కడ? 2 times. సో ఎక్స్ 12 అయితే y ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో 12,2 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 6 తీసుకుంటాను అన్న. ఎంత తీసుకుంటాను నేను? ఎక్స్ వాల్యూ 6 తీసుకుంటాను. ఇక 6 రాస్తున్నాను. సో 6 ఈజ్ ఈక్వల్ టు 6y. 6/6 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది అన్న? y. ఎందుకని 6 మల్టిప్లై ఎవరికొస్తే డివైడ్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1. అంటే నేను ఇక్కడ 1 రాయొచ్చు. సో 6,1 అనేది ఇంకొక ఆర్డర్ పేరు, 12,2 అనేది ఇంకొక ఆర్డర్ పేరు. ఇప్పుడు నేనేం చేయాలి? గ్రాఫ్ గీయాలి. నేను ఇక్కడ గ్రాఫ్ గీసేటప్పుడు ఈ ఎక్స్ వాల్యూస్ అన్ని చేంజ్ చేస్తున్నాను, చూసుకోండి. కొద్ది హైలైట్ చేసినాను. సో నేను 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 యూనిట్స్ తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను 3 తీసుకున్నాను. 1 తీసేసి ఇక్కడ 3 తీసుకుంటున్నాను ఎక్స్ యాక్సెస్ మీద. 3 తీసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది? అప్పుడు 6 వస్తుంది. తర్వాత ఇక్కడ ఇంకొక 3 కలిపితే 9 వస్తుంది. ఇంకొక 3 కలిపితే 12 వస్తుంది. ఇంకొక 3 కలిపితే 15 వస్తుంది. ఇంకొక 3 కలిపితే 18. ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఆన్ ఎక్స్ యాక్సిస్ గ్రాఫ్ మీద రాయాలి. ఇప్పుడు ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఎంత తీసుకుంటున్నాను? 3 యూనిట్స్ కింద తీసుకున్నాను. ఇక్కడ ఉన్న ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ 1 యూనిట్ కింద తీసుకుంటాను. సో ఆన్ వై యాక్సెస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిటే తీసుకున్నాను. ఇక్కడ 3 యూనిట్స్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిటే తీసుకున్నాను. ఇప్పుడు నేను గ్రాఫ్ ఈజీగా గీయగలుగుతాను. చూడండి. సో ఎక్స్ యాక్సెస్ మీద 12 ఎక్కడ ఉందో చూసుకుంటా. ఇదిగో ఎక్కడ ఉంది? 1 2 3 4.
ఇక్కడ 4 కింద కనపడుతుంది, కానీ ఇక్కడ మనకి ఇది 12 అనమాట. ఈ 12 నుంచి మనం ఎక్కడ వరకు వెళ్ళాలి? 2కి వెళ్ళాలి. అంటే 2 ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇది ఇక్కడ నేను డాట్ పెడతాను, చూసుకోండి. సో ఇది 12,2 అవుతుంది. నౌ కమింగ్ టు దీని పేరు, ఈ పాయింట్ పేరు నువ్వు సమ్ ఏ అని పెట్టుకో, బెటర్. నౌ కమింగ్ టు ద 6. ఒకవేళ ఎక్స్ వాల్యూ 6 అయింది అనుకో, వై వాల్యూ ఎంత అవుతుందో చూడండి. వై వాల్యూ ఎగ్జాక్ట్లీ 1. ఇది 6,1. సో ఈ 2 పాయింట్లు నేను కలిపి డ్రా చేశాను అనుకో, నాకు అప్పుడు లైన్ వస్తుంది అనమాట. ఆ లైన్ కూడా డ్రా చేస్తున్నాను విత్ ది హెల్ప్ ఆఫ్ ఎల్లో కలర్. విత్ ది హెల్ప్ ఆఫ్ ఎల్లో కలర్ చూడండి కరెక్ట్గా. ఇదిగో చూసారా, ఈ 2 పాయింట్ని కలిపి ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఈ 2 పాయింట్లని కలిపి కరెక్ట్గా ప్రొడ్యూస్ చేసుకోవాలి. ప్రొడ్యూస్ చేసుకుని స్కేల్ యూజ్ చేసి చాలా జాగ్రత్తగా గీయాలి దాన్ని. స్కేల్ యూజ్ చేసి చాలా జాగ్రత్తగా గీయండి, చాలా బాగా వస్తుంది. ఇగో దిస్ ఈజ్ మై లైన్. సో కొద్దిగా దీన్ని ఎలా జరుపుదాం. ఓకే, సో దిస్ ఈజ్ మై. ఇప్పుడు ఈ లైన్కి మనం ఏం పేరు పెట్టుకోవచ్చో చూద్దాము. ఈ లైన్కి మనం ఏం పేరు పెట్టుకోవచ్చు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6y. దీన్ని ఎవరిలో తీసుకొచ్చాము? ఎక్స్ మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0. ఒక స్ట్రైట్ లైన్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే మన కోఆర్డినేట్ జామెట్రీలో కూడా మనం గ్రాఫ్ గీయచ్చు. ఒక సిచ్యువేషన్, ఫిజిక్స్లో ఉన్న ఒక సిచ్యువేషన్ తీసుకుని మనము గ్రాఫ్ని గీయచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఇదే మోడల్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ట్రై చేయండి.